హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ అనమాట. మేమైతే ఊరు నుంచి ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ అన్నం అంతా ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి ఇలా గోబీ అయితే ఒకటి తెచ్చుకున్నాం అనమాట. దీన్నే నైట్ తినేసి ఇంకా ఇట్లా పడుకునేసాము. ఇంకా ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్న చెట్టు మునక్కాయలు అయితే ఈరోజైతే కూర చేయబోతున్నాను అనమాట. చూద్దాం కూర ఎలా వస్తుందో. ఆల్మోస్ట్ బాగానే వస్తుంది అనుకుంటున్నా. గ్యాస్ అయితే అయిపోయింది, కొంచెమే ఉంది. అందుకైతే రైస్ కుక్కర్లో కూరకైతే వేస్తున్నా. ఇప్పుడు చేస్తే కానీ ఎప్పుడో అవుతుందని చెప్పేసి ఎర్లీ మార్నింగే 9:30 నుంచి పెట్టాను అనమాట రైస్ కుక్కర్లో. అవి బాగా ఉడికిపోయేసేవి. ఇప్పుడు మసాలాలు అయితే వేస్తున్నాను అనమాట. ఈ కూర అయితే మాకు సాయంత్రం వరకు అయితే వస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఎట్లా చేస్తానంటే ఒకేసారి చేస్తాను అనమాట. మళ్ళీ ప్రతిసారి చేసేది లేకుండా ఒకేసారి చేసి కావాలంటే మళ్ళీ తినే ముందర వేడి వేసుకుని అలా తింటాం అనమాట మేము ఎప్పుడు. అట్లనే ఇల్లంతా క్లీన్ చేశాను అనమాట. ఇవైతే ఏందో బియ్యానికి వడ్లుకుండే అంత పురుగులంతా ఎక్కడ చూసినా అవే. అందుకని అన్నం మీద మూత వేసాను అనమాట. అన్నం ఇంకా కాలేదు, సిమ్లో పెట్టాను. చూసారా, ఒక్కసారి టచ్ చేస్తే ఎన్ని పురుగులు ఘోరంగా వస్తున్నాయో. అసలు ఎన్నిసార్లు ఇల్లు తుడిచినా కూడా ఆ పురుగులు పోవడమే లేదు. ఎందుకో మరి. టైం అయితే ఇప్పుడు 10:30, 11 అలా అవుతుంది. నేనైతే ఇంకా బ్రష్ కూడా చేయలేదన్నమాట. ఇప్పుడే బ్రష్ చేస్తున్నాను అనమాట. మామూలుగా ఇంట్లో అన్ని పనులు అయిపోయేంత వరకు నేను తినను అనమాట. నాకు పనులు అట్లా పెండింగ్ పెట్టి తినాలంటే ఎందుకో మనసు రాదనమాట. తింటే ప్రశాంతంగా అన్ని పనులు అయితే వేసుకుని కొంచెం తిన్నా కూడా ప్రశాంతంగా తినాలనిపిస్తుంది. అందుకైతే అన్ని పనులు చేసుకోవాలి, తర్వాత బ్రష్ చేసుకుందాంలే అని చెప్పేసి పేస్ట్ పెట్టుకొని అక్కడ పక్కన పెట్టేశాను అనమాట. ఇదే ఫ్రెండ్స్, ఏంటో పరిస్థితులు ఘోరంగా ఉంది. చూసారా, కమ్మలు కూడా తీసేసాను. చెమటకి అంత గుచ్చుకుంటూ ఉండాయి అని చెప్పేసి. ఇక్కడ కూర అయితే ఉడికిపోయింది, పప్పు అయితే ఉడికిపోయింది. మామూలుగా నేను మునక్కాయల పులుసు చేద్దాం అనుకున్నా, కానీ ఏం బాగుంటుందో ఏమో కొంచెం పప్పు మిక్స్ చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆలోచించి పప్పు మిక్స్ చేశాను అనమాట. ఇది కూడా బ్యాళ్ళు మా చేలో పండింటాం అనమాట. మేము ఇంటి దగ్గర కొంచెం స్థలం ఖాళీగా ఉంటే అక్కడ మా పిన్ని ఇవన్నీ వేసింది అనమాట. ఆమె అయితే పంపించింది, అవైతే మేము చేసుకుంటూ ఇక్కడ ఉన్నామన్నమాట. కూర అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇవి చెట్టు మునక్కాయలు, చెట్టువి ఇంకా ఇంటి దగ్గర పండించుంటాయి కదా. మనం ఏం కెమికల్స్ వేయకోకుండా ఉత్త వాటర్ ఎరువుతోనే ఇవి పండించుకునేవి కాబట్టి హెల్దీ, ఆర్గానిక్ కాబట్టి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నేను తిరువాత పెట్టాను. అన్నం అయితే అయిపోతుంది. అన్నం పొంగకుండా ఇక్కడ పైన ఒక గ్లాస్ అయితే బోర్లు ఇచ్చాను. ఇంకా అన్నం అయితే అయింది. ఇట్లా అన్నం అయితే తీసుకుని వెళ్ళి మా ఆయనకైతే ఇస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా నీరసంగా ఉంది. ఎందుకంటే నేను తినేది 12 అవుతుంది కదా, ఆ లోపే నేను వీడియో అప్లోడ్ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి. కనీసం డైలీ ఒక వీడియో అయినా పెట్టాలని అనుకున్నాను. అందుకోసమే ఈ ప్రయత్నం అనమాట. నార్మల్గా అయితే టకటక చేసేస్తాను. వీడియో తీస్తూ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఒక చేత్తో మొబైల్, ఒక చేత్తో ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను అనమాట. ఒక సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను, కానీ అక్కడ వేరే ఊర్లో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. అది ఉంటే నాకు చాలా యూజ్ అయ్యేది. అప్పటి వరకు ఇట్లా చేత్తోనే మెయింటైన్ చేయాలండి. అన్నము కూర ఇప్పుడే అయినాయి కాబట్టి చాలా వేడిగా ఉన్నాయి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో ఇట్లా అన్నము ఇదైతే తీసుకొని వెళ్తున్నాను. చాలా అయితే టేస్ట్ అయితే ఏమో చాలా బాగానే వచ్చిందని చెప్పారు. నేనైతే ఇంకా తినలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత నిదానంగా తినేసరికి 12:30 అవుతుంది. ఒక్కొక్కసారి అయితే 1 కూడా అవుతుంది. ఈ పనులన్నీ ఇంట్లో కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేను తింటాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా, మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే మళ్ళీ తింటాను. అన్నం ఈ పక్క నుంచి అయిపోయేసింది, కూర కూడా అయిపోయేసింది. మనం ఎప్పుడు కూడా లాస్ట్లో గ్యాస్ కింద ఆఫ్